సింహాచలం అప్పన్నస్వామి లడ్డూ ప్రసాదంపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రసాదం తయారీకి ఉపయోగించే ముడి సరుకుల నాణ్యత పరిశీలించారు. అప్పన్నస్వామి లడ్డూలో నెయ్యి వాసన రావడం లేదంటే సంతృప్తి వ్యక్తం చేశారు. సింహాచలం లడ్డూ ప్రసాదం ఎండిపోయి లడ్డూ అనే భావన కలగడం లేదన్నారు. గతంలో విశాఖ డైరీ నుంచి సింహాచలం అప్పన్న ఆలయానికి నెయ్యి సరఫరా చేసేవారని తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో ఆవు నెయ్యి 685 రూపాయలుగా ఉందన్నారు. యూపీ సంస్థ 391కే నెయ్యి సరఫరా చేస్తోందంటే నాణ్యత ఎలా నమ్మగలమని గంటా అన్నారు. ఇక్కడ కళ్ళు తిరిగిపోయే వాస్తవాలు అంటే ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ఇది గత 5 సంవత్సరాలుగా ఒక నెయ్యి ఏదైతే దీంట్లో ప్రసాదాల్లో అలాగే మన దీపాలు వెలిగించేదానికి వీటన్నిటికీ ముఖ్యంగా వాడతారో వాటికి సంబంధించిన ఒక నెయ్యికి సంబంధించే మీకు వివరాలు అందజేస్తా ఉన్నాను. ఇది 5 సంవత్సరాల్లో సింహాచలం దేవస్థానం కన్జ్యూమ్ చేసిన నెయ్యి తాలూకా వివరాలు, ఏ సంవత్సరం ఎంత క్వాంటిటీ ఏ రేటుకి ఇచ్చారు, మొత్తం టోటల్ ఎంత అమౌంట్ అయింది, మొత్తం కూడా ఒక స్టేట్మెంట్ ఈఓ గారు ఇవ్వడం జరిగింది. దీంట్లో చూస్తే ఒకసారి 2019-20 విశాఖ విజయ విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ విశాఖ డైరీ 400 దీనికి రేటు 400 అంటే దాదాపు 500 రూపాయలకి 19-20 సప్లై చేశారు. తర్వాత 20-21 కూడా 488, 21-22 591 రూపాయలు కేజీ నెయ్యి వాళ్ళు సప్లై చేసింది విశాఖ డైరీ. అయితే సర్ప్రైజ్గా 22-23 ఆ 597 కాస్త 393 అయింది. అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా మనం చోట్ల ఒక పక్క ధరలు ఆకర్షణ కట్టుతుంటే ఇక్కడ సింహాచలం దేవస్థానానికి సప్లై చేసిన నెయ్యి మాత్రం సడన్ గా 591 నుంచి 393కి 200 రూపాయల కేజీకి తగ్గించి, అది కూడా ప్రీమియర్ అగ్రోటెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్ నుంచి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశాఖ డైరీ ఇక్కడి నుంచి పక్కనే ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్న విశాఖ డైరీ 591 రూపాయలకి ఇస్తే ఎక్కడో ఉత్తరప్రదేశ్ లో ఉన్న అగ్రోటెక్ కంపెనీ అనేవాడు 391 రూపాయలకి అన్ని వేల కిలోమీటర్ల నుంచి వాడు సప్లై చేస్తున్నాడు.